గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే అయితే నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నానండి. యాక్చువల్గా ఇలా మా నాయనమ్మ చెప్తుండేది, మా అమ్మ కూడా చెప్తుండేది, ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసే ముందు ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి, అలా నీట్గా పైన ఉన్న పొట్టు కూడా అలా తుడుచుకోవాలి. ఇప్పుడైతే ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా పచ్చిపప్పు అంటే నాన్ స్టిక్ కొత్తది అయితే కనుక ఎక్కువ ఆయిల్ పట్టదండి. దొండకాయకి మామూలుగా వేరే బాండీస్లో అయితే మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో ఇలా ఒక పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకొని దొండకాయ వేసేసుకోవడమే, సింపుల్ కదా. చూడండి ఎంత బాగుంటుందో. కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది అండ్ సాఫ్ట్గా కూడా అయిపోతుంది. సో ఇలా మగ్గిన తర్వాత కొంచెం సేపు ఇలా ఉప్పేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ కర్రీస్ అయినా కొంచెం మూత పెట్టి ఉడికించుకుంటే హెల్దీ అని. అంతే. మనం ఇప్పుడు ఏంటంటే అన్నీ డీప్ ఫ్రై చేస్తున్నాం కదండి, ఆల్మోస్ట్ మూత లేకుండా మనం దగ్గరగా ఉండి తిప్పేస్తూ అట్లా చేస్తూ ఉన్నాము. సో ఇట్లా ఫైనల్గా ఇలా చూసారు కదా, దొండకాయ అయితే బాగా మగ్గింది. మగ్గిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూను, కొంచెం పావు టేబుల్ స్పూను కారం వేసానండి. ఎందుకంటే ఇది గుంటూరు మిర్చి కారం, చాలా కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. ఇలాగ ఒక ఎల్లుల్లి యాక్చువల్గా ఎల్లుల్లి కారం కూడా దంచేసి వేసుకోవచ్చు. నేను అలా సడన్గా మర్చిపోయి మామూలు కారం వేసాను. సో అందుకని వెల్లుల్లి ఫైనల్గా దంచేసి కొంచెం అలా తిప్పుకొని ఎల్లుల్లి కూడా పచ్చివాసన అయిపోయే వరకు కర్రీలో కలిసిపోయి, పచ్చివాసన పోయాక చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. కొంచెం గ్రేవీగా కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఏమైనా కర్రీస్ కావాలనుకుంటున్నారో చెప్పండి, ఇలా సింపుల్ వేలో చూపిస్తాను. ఏమీ మసాలా వాడలేదు ఇక్కడ, ఏమీ వాడలేదు. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవెన్ దో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడలేదు. వాడాలంటే వాడచ్చు. నేను ఇలా కూడా బాగుంటుందని చేశాను. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. జై శ్రీరామ్.